సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూటమి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారమే సాగింది. ఢిల్లీలో అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఈ ప్రచారానికి గండిపడినట్లయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ పార్టీ నుండి తీవ్ర ఒత్తిడి వస్తుందని అమిత్ షాకు పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో అమిత్ షా పవన్ కళ్యాణ్ తో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెల్లడించారు. దీర్ఘకాల స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి అని, స్వల్పకాల స్నేహితుడు చంద్రబాబు నాయుడు అని, జగన్ తో వైరం పెట్టుకోవద్దని పవన్ కు అమిత్ షా చెప్పినట్లుగా తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యం. అమిత్ షా వ్యాఖ్యలపై పవన్ నిర్ణయం ఏంటి? కేంద్రం జగన్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లేనా? కూటమికి జగన్ అరెస్టు కలగానే మిగిలిపోతుందా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజాభిమానాన్ని పొంది అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రతిపక్షాల నాయకుల ఇళ్లకెళ్ళి వారి ఆశీర్వాదాలు తీసుకొని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల అభిమానాన్ని, ప్రజల ప్రశంసలను పొందుతున్నటువంటి విజయ్ పాలన తమిళనాడులో కొనసాగుతున్న నేపథ్యం. మన ఆంధ్రాలో పరిస్థితి చూస్తే విభిన్నమైన రాజకీయాలు కనిపిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ప్రజల ప్రశంసలను పొందే విధంగా తమిళనాడు రాష్ట్రంలో పాలన సాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు విభిన్నంగా కనపడుతున్న నేపథ్యం. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షంలో ఉన్న వారిపై కేసులు పెట్టడం, నాయకులపై కేసులు పెట్టడం, కార్యకర్తలపై కేసులు పెట్టడం, వారిని జైలుపై చేయటం అనే విధంగా తంతు నడుస్తున్న నేపథ్యం. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాన్ని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఇదే తంతు కొనసాగే విధంగా కొనసాగుతున్న నేపథ్యం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ప్రతీకార రాజకీయాలు అనే విధంగా సాగుతున్నటువంటి పాలన సాగుతున్నటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్న నేపథ్యం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు పాలనను ఏ విధంగా సాగిస్తున్నారు, సీనియర్లుగా ఉన్నటువంటి దిగ్గజాలుగా ఉన్నటువంటి వారు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా సాగుతున్నాయి అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా పలువురు ప్రశ్నించుకుంటున్న విధంగా కొనసాగుతున్న నేపథ్యం. ఈ పలువురు ప్రశ్నించుకోవడానికి ప్రధాన కారణం ఇవాళ 2 రోజులు బట్టి జరుగుతున్న చర్చ దీనికి ప్రధానమైన కారణం. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ అమిత్ షాను కలిసిన నేపథ్యంలో ఈ చర్చ బయటికి రావడం, ఈ అమిత్ షాను కలిసిన నేపథ్యంలో వచ్చినటువంటి చర్చ బయటికి రావడం ఇవాళ ఇదంతా మాట్లాడుకోవడానికి ప్రధాన కారణంగా మారిన నేపథ్యం. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే విషయంలో అమిత్ షాను పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ కలిశారట. ఈ నేపథ్యంలో అమిత్ షా వీరితో మాట్లాడిన విషయం ఏంటి అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఈ గత 2 రోజులుగా ఇదే చర్చ సోషల్ మీడియా నుండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి డిజిటల్ మీడియా వరకు ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ప్రతి ఒక్కరూ కూడా దీని మీదే మాట్లాడుకుంటున్న నేపథ్యం. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు పాలు చేయాలనే ఉద్దేశంతో అమిత్ షాను కలిసిన నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ విషయం ఇవాళ చర్చగా మారిన నేపథ్యం. ఈ కలిసిన నేపథ్యంలో అమిత్ షా వీరిద్దరికీ ఏం చెప్పారు అనేది ఇవాళ చర్చగా మారిన నేపథ్యం. అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నేపథ్యం. అమిత్ షా వీరికి చెప్పిన నేపథ్యం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు స్వల్పకాల స్నేహితుడు, జగన్మోహన్ రెడ్డి దీర్ఘకాల స్నేహితుడు. ఇతను జగన్మోహన్ రెడ్డితో మీకు అవసరం ఏముంది? ఒకరిపై చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడుకు ఒక రకమైన వైరం నడుస్తున్న నేపథ్యంలో మీరు దానిలో తలదూర్చవలసిన అవసరం ఏంటి? మీకు మాకు ఎటువంటి సంబంధం లేని విషయం, అది వారిద్దరూ చూసుకునే విషయం అనే విధంగా అమిత్ షా వీరిద్దరికీ చెప్పినట్లుగా ఇవాళ చర్చ కొనసాగుతున్న నేపథ్యం. దాని మీదనే ఇవాళ రకరకాలుగా మాట్లాడుకుంటున్న నేపథ్యం. అమిత్ షా నీకు పవన్ కళ్యాణ్కి భవిష్యత్తులో నీకు మంచి అవకాశాలు ఉన్న నేపథ్యంలో, భవిష్యత్తు బాగుండే నేపథ్యంలో జగన్తో వైరాన్ని పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనే విధంగా ఒక సలహా చేసినట్టుగా, సలహా ఇచ్చినట్లుగా కూడా ఇవాళ వార్తలు వస్తున్న నేపథ్యం. అదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఈ దీర్ఘకాలికంగా
జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి సన్నిహితమైన స్నేహ సంబంధాలు దీర్ఘకాలికంగా గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు కూడా అదే విధంగా జరుగుతాయి అనే విధంగా స్పష్టంగా అమిత్ షా చెప్పడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన విషయం. స్వల్పకాల స్నేహితుడు అని చంద్రబాబు నాయుడిని అనడంలో ఆంతర్యం ఏంటి, బీజేపీకి చంద్రబాబు నాయుడుపై ఉన్న ఎటువంటి ఆలోచన ఉంది అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారుతున్న విషయం. ఇప్పుడు దీనిపైన ప్రధానమైన ప్రశ్నలు అనేక తలెత్తుతున్న నేపథ్యం. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోనే కొనసాగుతూనే వ్యూహాత్మకమైన రాజకీయాలు చేస్తున్నారా అనేది ఈ అమిత్ షా మాట్లాడుతున్న మాటల్లో ఇప్పుడు ఆంతర్యం అనే విధంగా ఇవాళ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. బీజేపీ కూటమి భాగస్వామిగా ఉండి జగన్ను దీర్ఘకాలిక స్నేహితుడు అనడంలో అర్థం ఏంటి అనే విధంగా ఇవాళ ప్రశ్న లేవనెత్తుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి ఘన విజయాన్ని సాధించి పాలన సాగిస్తున్న నేపథ్యంలో స్వల్పకాల స్నేహం టీడీపీతోని అనే విధంగా స్వల్పకాల స్నేహితుడు చంద్రబాబు అనే విధంగా అమిత్ షా మాట్లాడడం అనేది ఒకవైపు కూటమిలో కొనసాగుతూనే కూటమి నుండి పాలనలో ఉంటూనే స్వల్పకాల స్నేహితుడు అనడంలో అర్థం ఏంటి అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. 15 ఏళ్ళు కూటమి పాలన సాగుతుంది, 15 ఏళ్ళు కూడా కూటమి పాలనే సాగుతుంది, కూటమి గెలుస్తుంది అనే విధంగా మరి ప్రసంగాల్లో మాట్లాడుతున్న పరిస్థితి, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పరిస్థితి చూసిన నేపథ్యం. ఈ పరిస్థితిలో ఈ 15 ఏళ్ళు ఈ కూటమి పాలన కొనసాగుద్ది అనే దానికి ఇప్పుడు జరిగిన అమిత్ షాతో జరిగిన చర్చ ఒక ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో 29 నాటి ఎన్నికలకు ఈ పొత్తులు ఉంటాయా, ఉండవా, ఎన్నికల పొత్తులు ఏ విధంగా జరుగుతాయి అనేది సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి జరిగే సందర్భంలో పొత్తులు రేపు 29కి ఈ మాటలు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయి, ఏ విధంగా మార్పు చెందుతాయి అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా పలువురు ప్రశ్నించుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ రాజకీయ పరిణామాల రీత్యా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల రీత్యా 29 ఎలక్షన్లు వచ్చే నాటికి ఈ 3 పార్టీలతో కలిసి నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రేపు 29 ఎన్నికల నాటికి ఏ విధమైన మార్పులు చెందుతాయి, అమిత్ షా మాట్లాడిన మాటల్లో అర్థం ఏ విధంగా ఊహించుకోవచ్చు అనేది ఇవాళ రాజకీయ పండితులు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతోంది. అమిత్ షా మాటల్లో దూరదృష్టి ఉందా, అమిత్ షా మాటల్లో ఆంతర్యం ఏంటి, అమిత్ షా మీరు మౌనంగా ఉండండి మీకు భవిష్యత్తు ఉంది అని పవన్ కళ్యాణ్కు చెప్పడంలో అర్థం ఏంటి, కూటమిలో ఉండటం ద్వారా మరి పవన్ కళ్యాణ్కు ఎటువంటి భవిష్యత్తు ఉంది, రేపు ఎటువంటి భవిష్యత్తు ఉంది అని చెప్పడంలో భవిష్యత్తు ఉంది అని చెప్పడంలో అమిత్ షా చెప్పడంలో ఆంతర్యం ఏంటి అనేది ఇవాళ ప్రధాన ప్రశ్నగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. కూటమి ధర్మానికి ఇవాళ మరి అమిత్ షా చెప్పిన విధంగా కూటమి ధర్మానికి పవన్ కళ్యాణ్ మరి ఒక గౌరవాన్ని విలువనిస్తారా, లేదు అమిత్ షా చెప్పినటువంటి సలహాను పాటిస్తారా అనేది ఒక ప్రశ్నగా మారిన నేపథ్యం. జగన్కు కేంద్ర సహకారం పూర్తిగా ఉంది అనేది పవన్ కళ్యాణ్తో అమిత్ షా చెప్పిన విషయంతో తేట తెల్లమైంది అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు గ్రామస్థాయి నుండి కూడా ఇదే ప్రశ్నలు ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో 29 ఎన్నికల నాటికి రాజకీయ వ్యూహాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా పొత్తుకు కలుపుకునే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు కొనసాగుతున్న పొత్తులు అప్పుడు ఉండే అవకాశం ఉందా, లేదు కొత్త పొత్తులు ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా, కేంద్రం నుండి శాసిస్తున్నటువంటి అమిత్ షా మోడీ ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు, ఆంధ్ర రాష్ట్రంపై ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు, భవిష్యత్తు ఉంది పవన్ కళ్యాణ్కు అని చెప్పడంలో సంకేతం ఏంటి అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే వరకు ఈ రకమైన ప్రత్యర్థులపై ప్రతిపక్షంపై
ఏ విధమైన కేసులు పెట్టాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే విధంగా కొనసాగుతున్న నేపథ్యం, కేంద్రం నుండి సలహాలు తీసుకుంటున్న నేపథ్యం, ఈ విధంగా ప్రతిపక్షాలపై కక్ష ధోరణి అనే విధంగా పార్టీలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ కక్ష ధోరణి లేకుండా ప్రతిపక్ష నాయకులు ఇళ్లకెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని పాలన సాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఈ విధంగా కొనసాగితే ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రంలో నిరుద్యోగ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అనేక సమస్యలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి రాష్ట్రాభివృద్ధి జరిగిద్ది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. ఈ అమిత్ షా, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్న ఈ చర్చ అనేది 2 రోజులుగా గ్రామస్థాయి నుండి కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఇది ఏ వైపు మలుపు తిరుగుతుంది రేపు 29 నాటికి అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.